Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. Ival idioms, black idioms. We are going to learn 3 idioms today. In the black, in black and white, the new black. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి. ఇన్ ద బ్లాక్ అంటే అర్థం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని, అప్పుల్లో లేము అని, నాట్ ఇన్ డెట్ అని అర్థం. ఇఫ్ ఐ సే ఐ ఆమ్ ఇన్ ది బ్లాక్ విచ్ మీన్స్ ఐ హ్యావ్ సమ్ మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్, నేను అప్పుల్లో లేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అర్థం. చూడండి, ఐ హ్యావ్ ఫైనలీ పెయిడ్ ఆఫ్ మై స్టూడెంట్ లోన్, ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ ద బ్లాక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇయర్స్. నా స్టూడెంట్ లోన్ నేను క్లియర్ చేశాను. నౌ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మెనీ ఇయర్స్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ ది బ్లాక్. నాకు అప్పులన్నీ క్లియర్ అయిపోయాయి, కొంచెం డబ్బులు కూడా ఉన్నాయి. అలాగే సెకండ్ది ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ గివెన్ ఇన్ రైటింగ్ ఆర్ ప్రింట్, అది బ్లాక్ అండ్ వైట్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జాబ్ వచ్చింది అని చెప్పాడు కంపెనీ వాడు, ఫోన్లో జాబ్ వచ్చిందని చెప్పాడు. అప్పుడు నువ్వేమో ఇంట్లో మీ నాన్నకి చెప్పావు, నాన్న నాకు జాబ్ వచ్చేసిందని. ఇఫ్ యువర్ ఫాదర్ ఆస్ ఈజ్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే అర్థమైందా? మీకు అది పేపర్ మీద ఏమైనా లెటర్ మీద రాసి ఇచ్చారా, లేకపోతే మెయిల్ ఏమైనా వచ్చిందా? ఈజ్ ఇట్ ఇన్ రైటింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ప్రింట్ ఆర్ ఓన్లీ ఫోన్లో చెప్పారా, మాటల్లో చెప్పారా? సో మాటల్లో చెప్పేది బ్లాక్ అండ్ వైట్ కాదు. ఇట్ హ్యాస్ టు బి ఇన్ రైటింగ్ ఆర్ ప్రింట్. మై న్యూ జాబ్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్, నా కొత్త జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. హియర్ ఇట్ ఈస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, రీడ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. చూడండి, ఇదిగోండి ఇక్కడే ఉంది నా ఆఫర్ లెటర్, కావాలంటే మీరే చూసుకోండి. ఎలా వాడుతున్నారో అర్థమవుతుందా? ఇట్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే క్రిస్టల్ క్లియర్గా రాసి ఉంది అని అర్థం. మూడవది ద న్యూ బ్లాక్. న్యూ బ్లాక్ అంటే అర్థం ఏంటంటే సడన్లీ ఫ్యాషనబుల్. అంటే జనరల్గా మీకు బ్లాక్ అనేది మోస్ట్ ఫ్యాషనబుల్ కలర్ కింద ట్రీట్ చేస్తారు. ఫ్యాషన్ వరల్డ్లో ద మోస్ట్ ఫ్యాషనబుల్ కలర్ ఏది? బ్లాక్ అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి ఏదన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పింక్ అనేది బాగా ఫ్యాషనబుల్ అయ్యింది అనుకోండి, ద పింక్ ఈజ్ ద న్యూ బ్లాక్ అంటాం. సో ఇట్ హ్యాస్ బికమ్ ఫ్యాషనబుల్. అంటే కలర్కనే కాదు, కలర్కే వాడాలని లేదు. ఒక టెక్నాలజీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ న్యూ బ్లాక్ ఇన్ ద టెక్నాలజీ వరల్డ్. సో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అది సడన్గా ఫ్యాషనబుల్ అయింది. బట్టల్లో కావచ్చు, ట్రెండ్లో కావచ్చు, వంటల్లో కావచ్చు, మాట తీరులో కావచ్చు, సంథింగ్ దట్ హెస్ బికమ్ సడన్లీ ఫ్యాషనబుల్, సంథింగ్ దట్ హెస్ బికమ్ వెరీ పాపులర్ రీసెంట్లీ, అలాంటి దానికి ద న్యూ బ్లాక్ అనే దాన్ని మనం వాడవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే పింక్ ఈజ్ ద న్యూ బ్లాక్, ఎవ్రీ వన్ ఈజ్ వేరింగ్ ఇట్ దిస్ వింటర్లో అందరూ కూడా పింకే వేసుకుంటున్నారు. ఇప్పుడు న్యూ బ్లాక్ అంటే పింక్ హ్యాస్ బికమ్ వెరీ ఫ్యాషనబుల్ అని అర్థం అనమాట. సో ట్రై టు పుట్ ఫ్రేమ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. దీనికి మూడింటికి ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలామంది చదివేసి ఊరుకుంటున్నారు, మీరు సొంతంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి పెడితే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. సో ఆల్వేస్ మేక్ ఇట్ హ్యాబిట్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంగ్లీష్లో మీకున్న భయం అంతా పోతుంది. ఇది స్పోకెన్ ఇంగ్లీషా? కాదు, కాంపిటేటివ్ ఇంగ్లీష్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పర్ఫెక్ట్లీ సూటబుల్ కోర్స్. ఎవరెవరికి యూజ్ అవుతుంది? అందరికీ యూజ్ అవుతుంది. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ఆల్ సార్ట్స్ ఆఫ్ మోడల్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్లో మనకి రాత్రి 7 గంటలకు లైవ్ క్లాస్ ఉంటుంది. క్లాస్లో మనకి వొకాబులరీ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే హిందూ పేపర్లో మనం కొంత కవర్ చేస్తున్నాం, ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా క్లాస్లో కవర్ చేస్తాం. దాంతోపాటు వీ విల్ కవర్ డిఫరెంట్ మోడల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది మీకు 3000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో 3000 పే చేయలేమనుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ దెమ్. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్. సో స్టే విత్ మీ అంటిల్ యూ క్రాక్ యువర్ జాబ్. 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేదా 6 months పట్టవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కరెంట్ ఎబిలిటీ. ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారని బట్టి ఆధారపడుతుంది. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ అండ్ కమ్, యూ విల్ డెఫినెట్లీ విన్. అన్ని ఎగ్జామ్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఐ కవర్ అప్ టు క్యాట్ లెవెల్, క్యాట్ స్టాండర్డ్ వరకు కూడా కవర్ చేస్తాను. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లోకి మనం చూస్తే మీకు ఇక్కడ పెద్దగా పదాలు కనిపించలేదు, కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ కనిపిస్తుంది చూడండి. TN జాబ్ సీకర్స్ కౌంటెడ్ ఆన్ ది రాంగ్ మెన్. కౌంట్ ఆన్ అంటే అర్థం ఏంటంటే రిలై ఆర్ డిపెండ్ ఆన్. తప్పుడు మనుషుల మీద ఆధారపడ్డారు, తప్పుడు మనుషుల్ని నమ్మేశారు అని అర్థం.
తమిళనాడుకి సంబంధించిన కొంతమంది జాబ్ సీకర్స్, జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరో ఈ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు కొంతమంది ఉంటారు కదా, స్కామ్స్టర్స్, వాళ్ళకి డబ్బులు పే చేస్తారంట. డబ్బులు ఇస్తే మీకు రైల్వేలో జాబ్ ఇప్పించేస్తామని వాళ్ళు ఏదో చెప్పారంట. చెప్తే వీళ్ళు నిజంగానే నమ్మి లక్షల్లో వాళ్ళకి పేమెంట్ చేసేసారు. వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ రైల్వే స్టేషన్లో వాళ్ళని నిల్చోబెట్టి యూనిఫామ్లు గట్రా వేయించేసి ఇవాళ ఎన్ని ట్రైన్లు వచ్చాయి, ఎన్ని వెళ్ళాయి, ఉదయం నుండి రాత్రి వరకు అని చెప్పి కౌంట్ చేయమని చెప్పారంట. సో చెప్తే ఇది మా ఇదేమో మా జాబ్లో ట్రైనింగ్ ఏమో అనుకొని వాళ్ళు నిజంగానే కూర్చొని స్టేషన్లో నిల్చొని ట్రైన్లన్నీ కౌంట్ చేసుకుంటూ కూర్చున్నారంట. తర్వాత రిలీజ్ అయ్యారు వీళ్ళంతా ఫేక్ స్టార్స్, మేము అనవసరంగా డబ్బులు పే చేసి దెబ్బతిన్నామని చెప్పి వాళ్ళు తర్వాత రిలీజ్ అయ్యారు. అందుకే అన్నారు దే కౌంటెడ్ ఆన్ ది రాంగ్ మ్యాన్. తప్పుడు మనుషుల్ని వాళ్ళు నమ్మేశారు, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి డబ్బులు చెల్లించేశారు. అర్థమైందా? సో ఇలా మనకి కౌంట్ ఆన్ అనే పదాన్ని వాడతాం. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ స్లామ్స్ మోదీ గవర్నమెంట్ ఆన్ ఎల్ఏసి ఇష్యూ. స్లామ్ అంటే ఏంటి? క్రిటిసైజ్ చేయడం, స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేయడాన్ని మనం స్లామ్ అని అంటాం. క్రిటిసైజ్ సమ్మన్ స్ట్రాంగ్లీ అనే మీనింగ్ వస్తుంది మనకి. ఎస్, హైకోర్ట్ అప్హోల్డ్స్ రిమూవల్ ఆఫ్ టీచర్ అక్యూజ్డ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ స్టూడెంట్. స్టూడెంట్ని సెక్షువల్గా హరాస్ చేశారు అని అక్యూజేషన్స్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ని రిమూవ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అతను హైకోర్టులో వెళ్తే హైకోర్టు ఆ తీర్పుని అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే డిఫెండ్, కరెక్టే అని చెప్పింది, కొట్టిపారేయడం కాదు, ఆ తీర్పు కరెక్టే. సో రిమూవల్ అనేది కరెక్టే, రిమూవ్ చేయడం తప్పేమీ కాదని చెప్పి హైకోర్టు దాన్ని డిఫెండ్ చేసింది. సో టీచర్ పైన ఉన్న అక్యూజేషన్ ఏంటి? సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు అని. ఏ పర్సన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ సంథింగ్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్వన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్, దట్ మీన్స్ కరప్షన్ చేశారు అని ఆయన ఆరోపణ ఎదుర్కొంటున్నట్టు. సో ఇలా మనకు వస్తుంది అనమాట, అక్యూజ్ ఆఫ్ సంథింగ్ అంటే ఈ సంథింగ్ అనేది తప్పు. అక్యూజ్డ్ ఆఫ్ రేప్ చేశాడని, అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ చేశాడని, అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్ చేశారని అలా అనమాట. సో ఈ పేజ్లో మనకి ఇక్కడ అక్యూజ్డ్ ఆఫ్, అప్హోల్డ్ అనే రెండు పదాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొకసారి గమనిస్తే దెర్ ఇస్ వన్ మోర్ వర్డ్, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. అంటే నిరాధారమైన, ఆధారాలు లేని, నిరాధారమైన అని అర్థం అనమాట. ఆధారాలు లేని ఆర్గ్యుమెంట్స్ ఇవి, నా పైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు అంటారు కదా, అలా. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ వాటర్ ఐడి ఫర్ ట్రీట్మెంట్ కోసం వాటర్ ఐడి చూపించాలి అని ఇన్సిస్ట్ చేయకూడదు. ఇన్సిస్ట్ అంటే నొక్కి చెప్పకూడదు, అది ఉండాలి, అది లేకపోతే ట్రీట్మెంట్ చెయ్యము అని అనకూడదు అని హైకోర్టు చెప్తుంది అనమాట. ఇన్సిస్ట్ ఆన్ అంటే ఉండాలి అని చెప్పడం, పట్టుపట్టడం అంటాం కదా తెలుగులో. ఇన్సిస్ట్ అంటే అర్థం ఏంటి? పట్టుపట్టకూడదు అని మీనింగ్ అనమాట. స్ట్రెస్ అపాన్, అది ఉంటే కానీ అవ్వదు, అది లేకపోతే మేము ట్రీట్మెంట్ చేయము అనకూడదు అని హైకోర్టు చెప్తోంది. సో నెక్స్ట్ పేజ్లో ఇది చూడండి, మళ్ళీ అక్యూజేషన్ వచ్చింది. అక్యూజేషన్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఆరోపణలు అనే మీనింగ్ వస్తుంది మనకి. రిసెంట్ అనే పదం వచ్చింది. రిసెంట్ అంటే బీ యాంగ్రీ ఆన్. ఇఫ్ యూ రిసెంట్ సంథింగ్, యూ ఆర్ యాంగ్రీ ఎట్ ఇట్. మీరు చాలా కోపంగా ఉన్నారు ఆ విషయంలో చాలా అసహించుకోవడం అనే మీనింగ్ కూడా ఉంటుంది, కోపంగా ఉండడం అనే మీనింగ్ కూడా వస్తుంది. బీ యాంగ్రీ ఎట్ అనే మీనింగ్ వస్తుంది. క్రిస్టియన్ గ్రూప్ ఈజ్ యాంగ్రీ ఎట్ కన్వర్షన్ అక్యూజేషన్. ఈ క్రిస్టియన్ గ్రూపు ఫోర్సిబుల్గా జనాల్ని కన్వర్ట్ చేసేస్తుంది అని చెప్పి దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల్ని అది కోపంగా రియాక్ట్ అయిందనమాట. మేమేం అలా పనులు చేయట్లేదు, మాకేం అవసరం అన్న సెన్స్లో రియాక్ట్ అయ్యింది. బీ యాంగ్రీ ఎట్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది రిసెంట్ అంటే. ఇక్కడ గమనించండి, బఫర్ జోన్ ఇష్యూ, కేరళ సీఎం అనౌన్సెస్ స్లూ ఆఫ్ మెజర్స్. స్లూ అంటే ఎ లాట్ ఆఫ్, స్లూ ఆఫ్ అంటే ఏంటం అర్థం? ఎ లాట్ ఆఫ్, చాలా మెజర్స్ని ఆయన అనౌన్స్ చేశారు. ఓకేనా? ఏ లార్జ్ నెంబర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అని అర్థం. మెజర్స్ అంటే చర్యలు, మెజర్స్ అంటే మీనింగ్ ఏంటి? చర్యలు. ఓకే. కర్ణాటక ఎమ్మెల్యేస్ టు అడాప్ట్ రిజల్యూషన్ అంటే తీర్మానం, అడాప్ట్ అంటే యాక్సెప్ట్, అప్రూవ్, యాక్సెప్ట్, ఫాలో అనే మీనింగ్ వస్తుంది. ఆన్ బార్డర్, రో అంటే వివాదం, బార్డర్ తగాదా, వివాదం అనే మీనింగ్ వస్తుంది. ఇది మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. దెర్ ఆర్ 2 words,
అడాప్ట్ వర్సెస్ అడాప్ట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అడాప్ట్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఉంది, దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఉంది. తర్వాత ఫాలో అవ్వడం, వి అడాప్ట్ దిస్ పాలసీ, మేము ఈ పాలసీ ఫాలో అవుతాము. ఓకే, గవర్నమెంట్ అడాప్ట్స్ ది పాలసీ ఆఫ్ వెయిట్ అండ్ వాచ్, ఆచితూచి వేచి చూసే పాలసీ తీసుకుంది. యాక్సెప్ట్, ఫార్మల్లీ యాక్సెప్ట్ అనే మీనింగ్ ఉంది. ఫార్మల్లీ లేదా లీగల్లీ యాక్సెప్ట్ అనే మీనింగ్ ఉంది. అలాగే ఫార్మల్లీ అప్రూవ్ అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26th November. ఓకే, కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 26th January బట్ అడాప్టెడ్ ఆన్ 26th November. ఇట్లాంటి మీనింగ్స్ అన్నీ మనకి అడాప్ట్కి వస్తాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ పలానా పాలసీ ఫాలో అవుతుంది, గవర్నమెంట్ పలానా పాలసీ చేస్తుంది అంటే పలానా విధానం ఫాలో అవుతుంది అన్నప్పుడు అడాప్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఒక కొత్త ఐడియాని ఫాలో అవ్వడం, ఒక కొత్త ఐడియాని అందరూ తీసుకోవడం, అలాంటప్పుడు కూడా అడాప్ట్ అనే పదాన్ని వాడతారు. ఇంకా అడాప్ట్ అనే పదం ఏంటి అంటే అడ్జస్ట్ టు న్యూ ఎన్వైరన్మెంట్. మీకు కొత్త పద్ధతులకి, కొత్త సిస్టమ్స్కి అలవాటు పడ్డాన్ని మనం అడాప్ట్ అని అంటాం. అర్థమవుతుందా? మేక్ సూటబుల్, బికమ్ అడ్జస్టెడ్, ఫర్ న్యూ కండిషన్స్, అడ్జస్టెడ్ టు న్యూ కండిషన్స్, మారిన పరిస్థితులకి తగ్గట్టుగా మారగలగడం. స్టూడెంట్స్ మస్ట్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు ద చేంజ్డ్ ప్యాటర్న్ ఆఫ్ సీసాట్ లేదా చేంజ్డ్ ప్యాటర్న్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మారుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్కి స్టూడెంట్స్ అడాప్ట్ అవ్వాలి. మీకు అర్థమైందా? ఇట్లాంటి పరిస్థితుల్లోకి మనం ఇది వాడతాం అనమాట. అడాప్ట్ అనే మీనింగ్ మనకి ఇక్కడ ఉపయోగిస్తారు. అలాగే ఫిల్మ్ అడాప్టేషన్ అంటారు. ఫిల్మ్స్లో మనకి ఈ పదం విని ఉంటారు. అడాప్టేషన్ అంటే ఒక హిందీ నుంచి నువ్వు ఒక మూవీ రీమేక్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ అడాప్టేషన్ చేసావు అంటే నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసావు. హిందీ మూవీయే నీకు కాన్సెప్ట్ నచ్చింది, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా నువ్వు ఇఫ్ యూ మేక్ దీస్ అడాప్టేషన్స్, ఆ టెక్స్ట్ని, స్క్రిప్ట్ని కొంచెం మార్చావు అనుకో, దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇలాంటి పదాలు కూడా మనం ఉపయోగిస్తాం. సో డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, కాంటెక్స్చువల్గా చూడండి. తొందరపడి ఏదైనా పదం చెప్పగానే డిక్షనరీలో చూసి ఇది కాదు అది తప్పు ఇలా చూడకండి. కాంటెక్స్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. కర్ణాటక సీఎం టేబుల్స్ బిల్ ఆన్ కోటా హైక్. కోటా అంటే రిజర్వేషన్, హైక్ అంటే పెంచడం. ఇక్కడ టేబుల్ అనే పదాన్ని ఎలా వాడారో చూసారా? మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? టేబుల్ అంటే ఇంట్లో మనకు ఉంటుంది కదా టేబుల్, అది నౌన్, వస్తువు కదా అది. కానీ ఇక్కడ టేబుల్ అంటే పదం మీనింగ్ ఏంటో తెలుసా? ఇది ఒక వెర్బ్ ఫామ్లో వాడారు, నాట్ యాజ్ ఎ నౌన్. బిల్లుని టేబుల్ చేశారు అంటే టేబుల్ మీద పెట్టారు అంటే ఫార్మల్లీ ప్రపోజ్, ఫార్మల్లీ ఇంట్రడ్యూస్ అని అర్థం. బిల్లుని ప్రవేశపెట్టారంటారు చూడండి. బిల్లుని ఏ విషయం? కోటా హైక్, రిజర్వేషన్ని పెంచే బిల్లు ఎవరికి? షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ని పెంచే బిల్లు 15% ప్రజెంట్ ఉంది, అది 17%కి పెంచడానికి, ఎస్సీస్కి 3% నుంచి 7% పెంచడానికి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అంటాం చూడండి. ఫార్మల్లీ ఇంట్రడ్యూస్, దానికే టేబుల్ అనే పదాన్ని వాడతారు. సో టేబుల్ అనే పదం ఇక్కడ ఎలా వాడారమ్మా? వర్బ్ రూపంలో వాడారు. గుర్తుపెట్టుకోండి ఇదంతా. మాన్ లార్డ్స్ కేసీఆర్, లార్డ్ అంటే ఎప్రిషియేట్, ప్రశంసించారు, ఎప్రిషియేట్ అని అర్థం. ఫర్ లాంచింగ్ బీఆర్ఎస్ లాంచ్ చేసినందుకు ఆయన్ని ఎప్రిషియేట్ చేయడం జరిగింది. జడ్జ్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇస్రో కేస్. రెక్యూజ్ వన్ సెల్ఫ్ అంటే తప్పుకోవడం అని అర్థం. మామూలుగా చూడండి, రెక్యూజ్ వన్ సెల్ఫ్ అంటే కేసు నుంచి తప్పుకోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జస్టిస్ చౌదరి అని ఒక మూవీ ఉంటుంది, సీనియర్ ఎన్టీఆర్, 1980s వచ్చింది, శ్రీదేవి హీరోయిన్. జస్టిస్ చౌదరిలో సీనియర్ ఎన్టీఆర్ జడ్జ్, వాళ్ళ కొడుకు ఒక ఎన్టీఆర్, ఇంకో కొడుకు ఇంకొక యాక్టర్ ఉంటాడు అనమాట. సో ఇంకో కొడుకు ముద్దాయి కేసులో, సీనియర్ ఎన్టీఆర్ ఏమో దాంట్లో జడ్జ్ అనమాట. సో జనరల్గా ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దే రెక్యూజ్ దెమ్సెల్వ్స్. అంటే ఏమవుతుందంటే నీ కొడుకు ముద్దాయి, నువ్వు జడ్జ్, అప్పుడు ఏమవుతుంది? దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ యూ విల్ బి బయాస్డ్. అంటే తీర్పు అనేది అన్బయాస్డ్గా
లేకుండా బయాస్డ్గా పక్షపాత ధోరణితో మీరు తీర్పిచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటప్పుడు నీ అంతట నువ్వే కేసు నుంచి తప్పుకున్నావు అనుకో అప్పుడు ఏమంటారు, హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది కేస్. రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి అంటే తన నుంచి ఆ కేసు నుంచి తనంతట తాను తప్పుకున్నారని. తనంతట తాను తప్పుకోకపోయినా సరే బయట వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు, నీ కొడుకే ముద్దాయి నువ్వెలా తీర్పిస్తావు, యూ మస్ట్ రెక్యూజ్ యువర్ సెల్ఫ్. లేదా మనం వెళ్ళి వీ కెన్ రెక్యూజ్ అంటే ఫార్మల్గా ఛాలెంజ్ చేయడం, మీరు ఉండకూడదు, మీరు ఈ కేసు మీరు తీర్పు ఇవ్వకూడదని చెప్పి ఛాలెంజ్ చేయడం, దాన్ని కూడా రెక్యూజ్ అని అంటాము. రెక్యూజ్ సెల్ఫ్ అంటే మనంతట మనమే తప్పుకోవడం. ఎదుటి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారనుకోండి, అది కూడా రెక్యూజే. ఛాలెంజ్ ఎ జడ్జ్ టు పర్ఫామ్ లీగల్ డ్యూటీస్ బికాస్ ఆఫ్ ఎ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంపార్షియాలిటీ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి, జడ్జిగా నువ్వు న్యాయం వైపు నిలబడాలి, తండ్రిగా కొడుకుని కాపాడుకోవాలి. సో నీకు రెండు ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఒక ప్రయోజనం ఏమో కొడుకు తండ్రిగా, ఇంకో ప్రయోజనం జడ్జిగా. సో రెండు ఒకదానితో కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినారియో వచ్చినప్పుడు సో అదర్ పీపుల్ విల్ ఛాలెంజ్ యూ, మీరు ఉండకూడదు, మీరు ఎలా ఉంటారు, మీరు తప్పుకోండి అని చెప్పడం, దాన్ని రెక్యూజ్ అని అంటాం. లేదా నీ అంతట నువ్వే తప్పుకున్నావు అనుకో, అప్పుడు కూడా రెక్యూజ్ వన్ సెల్ఫ్ అని కూడా అంటారు. ఇది స్టోరీ అనమాట. January 1 నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్ట్స్ మెజారిటీ పోర్షన్ అంతా కూడా నేనే హ్యాండిల్ చేస్తూ ఈ కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభిస్తున్నాను. యూపీఎస్సీ సీసాట్ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో కావచ్చు, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ క్యాట్, వీటిలో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ కోర్సెస్లో రెస్పెక్టివ్ కోర్సెస్లో జాయిన్ కావచ్చు. ఫీజు 31st వరకు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫీజు ఉంటుంది. 1 January నుంచి 2000 రూపీస్ ఫీజు పెరుగుతుంది ఆన్ ఈచ్ కోర్స్. సో సీసాట్ ఇన్ఫినిటీ విల్ బికమ్ 7000, బ్యాంక్ ఇన్ఫినిటీ విల్ బికమ్ 7000, అలాగే ఎస్ఎస్సి ఏమో 8000 అవుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఫీజు పెరుగుతుంది 31st December తరువాత. సో 31st December వరకు ఈ ఫీజు వ్యాలిడ్. January 1 నుంచి అన్ని ఫీజులు పెరగబోతున్నాయి. అండ్ సో మేక్ యూజ్ ఆఫ్ ది ఆఫర్. ప్రస్తుతం ఉన్న ఇయర్ ఎండ్ ఆఫర్ ఇది, దీన్ని ఉపయోగించుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. నేను ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా కవర్ చేస్తాను. సో ఇవాల్టి వర్డ్ ఆఫ్ ది డే ప్రాఫ్లిగేట్. ప్రాఫ్లిగేట్ అంటే అర్థం ఏంటంటే రెక్లెస్లీ వేస్ట్ఫుల్, అంటే జాగ్రత్త లేకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. ఇక్కడ చూడండి యూసేజ్, యూ షుడ్ స్టాప్ యువర్ ప్రాఫ్లిగేట్ స్పెండింగ్ హ్యాబిట్స్. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు, రెక్లెస్గా ఖర్చు పెడుతున్నావు, యు బీన్ వేస్ట్ఫుల్, మనీని జాగ్రత్తగా వాడట్లేదు. అండ్ లెర్న్ హౌ టు సేవ్ మనీ, ఎలా డబ్బులు సేవ్ చేయాలో నువ్వు నేర్చుకోవాలి. ప్రాఫ్లిగేట్ స్పెండింగ్ హ్యాబిట్స్ని పక్కన పెట్టాలి అని చెప్పడం అనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ప్రాఫ్లిగేట్. దిస్ ఈజ్ టుడేస్ వర్డ్ ఆఫ్ ది డే. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు సీసాట్ 2022లో ఇచ్చిన ప్రశ్న. సీసాట్లో ప్రధానంగా రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్సే వస్తాయి. దే ఆర్ వెరీ ఈజీ. మీరు జాగ్రత్తగా చదివితే చాలా ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు. సో ఇది ఒకసారి చూద్దాం. ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ విచ్ హెస్ బిగన్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాస్ట్ అనదర్ ఫ్యూ డెకేడ్స్. లాస్ట్ అంటే కొనసాగడం, ఉండడం అని అర్థం. ఈజ్ ఎ గ్రేట్ విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇండియాలో బిగిన్ అయింది, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉండబోతోంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి చెప్తున్నారు. ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఈజ్ బేసికలీ ఎ స్వెల్లింగ్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి, వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో స్వెల్ అంటే ఏంటి, పెరగడం. మామూలుగా స్వెల్ అయిందంటే వాచింది అంటాం, వాచినప్పుడు శరీరం పెద్ద అయినట్టు కనిపిస్తుంది కదా, వాపు. సో స్వెల్లింగ్ ఇన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే అర్థం ఏంటి, ఉద్యోగం అంటే వర్క్ చేసే ఏజ్లో ఉన్న వాళ్ళ పాపులేషన్ పెరగడం, అంటే యంగ్ పాపులేషన్ పెరగడం అని అర్థం. విచ్ కన్వర్స్లీ మీన్స్ దట్ ద రిలేటివ్ రేషియో ఆఫ్ వెరీ యంగ్ అండ్ ద వెరీ ఓల్డ్ విల్ ఫర్ ఎ వైల్ బీ ఆన్ ద డిక్లైన్. సో దీని అర్థం ఏంటి, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే యంగ్ పాపులేషన్తో పోల్చుకుంటే ఓల్డ్ పాపులేషన్ తగ్గుతుంది. రిలేటివ్ రేషియో ఆఫ్ వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్ ఫర్ ఎ వైల్ విల్ బీ ఆన్ ద డిక్లైన్. యంగ్తో పోల్చుకుంటే ఓల్డ్ పాపులేషన్ అనేది తగ్గుతుంది, రిలేటివ్గా కంపారిటివ్గా తగ్గుతుంది. విచ్ మీన్స్ మనకి ఓల్డ్ బై యంగ్ వేశారనుకోండి, ఇదేమవుతుంది, తగ్గుతుంది అని అర్థం. అంటే అర్థం ఏంటి,
ఎయిదర్ డినామినేటర్ పెరిగినప్పుడు కానీ న్యూమరేటర్ తగ్గినప్పుడు కానీ కదా మనకి ఈ ఓవరాల్ రేషియో తగ్గుతుంది. అలా యంగ్ పెరగడం విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్, సో రేషియో డిక్లైన్ అవుతుందని అర్థం. ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ చైనా వీ నో దట్ దిస్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ అన్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఐర్లాండ్ అండ్ చైనా ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది కంట్రీకి, మరియు ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఎందుకు ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే కదా వాళ్ళు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారు, జీడిపి కంట్రిబ్యూట్ చేస్తారు, తద్వారా ఎకనామిక్ గ్రోత్కి వాళ్ళు పాటుపడతారు. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కంట్రిబ్యూట్ చేయలేరు, చిన్నపిల్లలకు అనుభవం ఉండదు, పెద్దవాళ్ళకి ఓపిక ఉండదు. కాబట్టి ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ టెండ్స్ టు రైజ్ ఎ నేషన్స్ సేవింగ్స్ రేట్. కష్టపడేవాడే సంపాదిస్తాడు, సంపాదించేవాడే సేవ్ చేస్తాడు. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ రేట్ కూడా పెరుగుతుంది. సిన్స్ ఇన్ ఎనీ నేషన్ ఇట్ ఈస్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దట్ ఈస్ ద మెయిన్ సేవర్, వాళ్ళే సేవ్ చేసేవాళ్ళు. అండ్ సిన్స్ ద సేవింగ్స్ రేట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్, సేవింగ్స్ రేట్ అనేది ఆబ్వియస్గా ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్. ఏ దేశంలో సేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, సో విచ్ మీన్స్ బ్యాంక్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్. వెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్ దే విల్ గివ్ లాట్ ఆఫ్ లోన్స్. వెన్ దే గివ్ లాట్ ఆఫ్ లోన్స్ బిజినెసెస్ గెట్ ఫండింగ్. వెన్ దే గెట్ ఫండింగ్ దే విల్ గ్రో. ఆ రకంగా అదేమవుతుంది, అది ఒక ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ కింద పనిచేస్తుంది. అండ్ దిస్ షుడ్ హెల్ప్ ఎలివేట్ అవర్ గ్రోత్ రేట్, అది మన గ్రోత్ రేట్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. హౌవెవర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ డిపెండ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అయితే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే సరిపోదు, వాళ్ళ క్వాలిటీ బాగుండాలి. అంటే వాళ్ళకి వర్క్ చేయడానికి సరిపడే స్కిల్స్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ రెండు ఉండే వాళ్ళే మనం హ్యూమన్ క్యాపిటల్ అంటాం. మరి ఇది జరగాలి అంటే వీ హ్యావ్ టు, అండ్ దిస్ ఇంప్లాయిస్ బ్రింగింగ్ బ్యాక్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, స్కిల్ ఎక్విజిషన్ అనేది ఇంపార్టెంట్, హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఇన్వేరియబుల్లీ అంటే ఆల్వేస్ హ్యాపన్ ఇన్ ఏ కంట్రీ, దేశంలో ప్రతిసారి ఖచ్చితంగా జరిగేది ఏంటి, వెన్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ హ్యాస్ బిగన్ టు ఆపరేట్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్న దేశంలో ఏం జరుగుతుంది ఖచ్చితంగా. నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ పీపుల్ విల్ డిక్రీజ్. కెన్ వీ సే ఫర్ షూర్, హౌ కెన్ యూ సే? అసలు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది అనడానికి ఇల్లిటరేట్ పీపుల్ తగ్గుతుంది అనడానికి లింక్ ఏమన్నా, డైరెక్ట్ లింక్ ఏమైనా ఉందో? లేదు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది, అయితే మంచి క్వాలిటీ వాళ్ళు ఉండాలి కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్పారు. కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగగానే ఈ లిటరేట్స్ పెరిగిపోతారు, ఇల్లిటరేట్స్ తగ్గిపోతారని ఎక్కడా చెప్పలేదు, అలా ఎజ్యూమ్ చేసుకోవడానికి లేదు. రాంగ్. ద రేషియో ఆఫ్ వెరీ ఓల్డ్ టు వెరీ యంగ్ విల్ డిక్రీజ్ ఫర్ ఎస్. ఓల్డ్ వర్సెస్ యంగ్, ఓల్డ్ నుంచి యంగ్కి మీరు రేషియో తీసుకుంటే అది కొన్నాళ్ళ పాటు తగ్గుతుంది అన్నారు. తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? యంగ్ అంటే డినామినేటర్ పెరిగినా లేదా న్యూమరేటర్ తగ్గినా తగ్గుతుంది. మరి డినామినేటర్ పెరుగుతుందని క్లియర్గా చెప్పారు కదా, యంగ్ పాపులేషన్ పెరగడమే కదా డెమోగ్రాఫిక్ ఈవెంట్ అంటే. సో ఇది పర్ఫెక్ట్. పాపులేషన్ గ్రోత్ విల్ క్విక్లీ స్టెబిలైజ్, దీని గురించి అసలు మాట్లాడలేదు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ గురించి మాట్లాడారు, ఓవరాల్ పాపులేషన్ గురించి మాట్లాడలేదు. సో రిలేటివ్లీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి వర్సెస్ ఓల్డ్కి లేదా ఓవరాల్ పాపులేషన్కి తీసుకుంటే వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే 100 మంది మనకి పాపులేషన్ ఉంటే ఇంతకుముందు 30 మంది వర్కింగ్ ఏజ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు 40 మంది అయ్యారనుకోండి, అప్పుడు మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ కిక్ ఇన్ అవుతున్నట్టు. అంతేగాని ఓవరాల్ పాపులేషన్ గ్రోత్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. సో ఆన్సర్ ఓన్లీ 2. అర్థమైందా? చాలా చాలా ఈజీ క్వశ్చన్, సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే. ఇవి డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే CSATలో ఓన్లీ ఇంగ్లీష్తోనే మీరు కట్ ఆఫ్ క్రాస్ చేసేయచ్చు. సో ఇలా CSATతో పాటు మనం బ్యాంక్ ఇన్ఫినిటీ, SS ఇవన్నీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. విచ్ ఎవర్ ఈజ్ ద ఎగ్జామ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, 1 జనవరి నుంచి ప్రారంభమవుతున్న కొత్త బ్యాచెస్లో జాయిన్ కండి అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ఐ విల్ కవర్ all 3 subjects myself. So make use of the quality teaching and become the best in whatever exam you are taking. So ఇది కాంటాక్ట్ చేసిన నెంబర్. అన్ని కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.